ఏంటే ఇందాకంత చిరాకు పడ్డావు? ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా అంత రుసరుసలాడితే వాళ్ళ దగ్గర నాకు ఏం విలువ ఉంటుంది? వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర విలువ. ఛీ! అసలు నైట్ ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పానే? రేపటి నుంచి మందు తాగను, బుద్ధిగా ఉంటాను, ఏదైనా సంపాదించే మార్గం చూస్తానని చెప్పావు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? అడ్డమైన గాడిదలను తీసుకొచ్చి నట్టింట్లో కూర్చుని మందు తాగుతూ పేకాట ఆడతారా? ఇదేనా బుద్ధిగా ఉండడం అంటే? ఇదేనా సంపాదించే మార్గం అంటే? నువ్వు చేసిన వెదవ పని చాలదన్నట్టు ఆ వెదవుల ముందు నన్ను మంచినీళ్ళు తీసుకురా, ఆమ్లెట్ వేసుకొని రా అని చెప్తావా? సిగ్గు అనిపించదా నీకు? నాకెందుకే సిగ్గు? నీ మెల్ల తాళి కట్టాను, నీ మొగుణ్ణి నేను. నా పిల్లాన్ని అడగడానికి నాకెందుకు సిగ్గు? నేనేమైనా పెగ్గు కలపన్నానా? మంచి నీళ్ళే కదా అడిగాను. ఆమ్లెట్ కూడా నా కోసమే కదా అడిగాను. మా ఫ్రెండ్స్ కోసం అడిగానా? అది కూడా తప్పేనా? నువ్వు నన్ను అడగడంలో తప్పులేదు, కానీ ఆ వెదవుల ముందు అడిగావు చూడు, అదే తప్పు. చూడు, నువ్వు ఏదైనా అనదలుచుకుంటే అది నన్నను, మా ఫ్రెండ్స్ అనుకో. వాళ్ళని అనే హక్కు నీకు లేదు. అంటే నీకు నాకంటే వాళ్ళే ఎక్కువ? ఎక్కువేనే. నువ్వు నా జీవితంలోకి రాకముందు నుంచి వాళ్ళు ఉన్నారు. మీ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే బయట చూసుకోండి, ఇంకెప్పుడు ఇంటికి తీసుకురాకండి. వాళ్ళ మొహాలు చూస్తుంటేనే పూరం బొక్కులాగా ఉన్నారు. వాళ్ళని ఇంటికి తీసుకురావద్దు అనడానికి నువ్వెవరే? ఇది నా ఇల్లు, వాళ్ళు వస్తారు. ఛీ! నువ్వింత దిగజారిపోతావు అనుకోలేదు. నిన్న రాత్రి నంగనచ్చి కబుర్లు చెప్పావు, తెల్లారేసరికి కుక్కతో ఒక వంకర అన్నట్టు నీ బుద్ధే చూపించావు. ఏ అసలు ఏం చెప్పాను నేను నీకు? డబ్బులు సంపాదించే మార్గం చూస్తానని చెప్పావు కదా. సంపాదించాను కదా, ఇదిగో ఇదిగో. డబ్బు సంపాదించడం అసలు మ్యాటరే కాదే. ఎలాగైనా సంపాదించచ్చు, ధీమా ఉంటే చాలు. ఇలా సంపాదించడం కూడా ఓ సంపాదనేనా? ఇలా సంపాదించడం అవసరమా? ఏదో గొప్ప పని చేసి సంపాదించినట్టు గొప్పగా చెప్తున్నావు. ఇది మనకి గౌరవమా? కష్టపడి సంపాదించినప్పుడు చెప్పాలి, నేను ఈ పని చేశాను, కష్టపడి సంపాదించాను అని. అంటే ఏంటి నీ ఉద్దేశం? పేకాట్లో కష్టం లేదనుకుంటున్నావా? కూర్చొని చోటే కూర్చొని గంటలు గంటలు ఆడాలి, అది కష్టం కాదా? పక్కోడికి ఏ ముక్కు వస్తే ఎక్కుతుందో, ఏ ముక్కు వేస్తే ఎక్కదో బుర్ర పెట్టి ఆలోచించాలి, ఆ తర్వాతే ముక్క వేయాలి. అది కష్టం కాదు? మనకి అవసరమైన ముక్కని పక్కోడి చేత వేయించడానికి వాణ్ణి తప్పుదారి పట్టించాలి, అది కష్టం కాదా? కష్టమే. ఇలా రాత్రంతా కష్టపడితేనేనే నేను ఈ డబ్బులు సంపాదించాను. అయినా ఈ కాలంలో ఎవరు సక్రమంగా సంపాదిస్తున్నారు? మీ చెల్లెలు మొగుడేమైనా సక్రమంగా కష్టపడి కోటి సంపాదిస్తున్నాడా? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏంటి కోపం పుడుచుకొని వస్తుందా? నీకు లోక జ్ఞానం తెలియక నన్ను ఇలా ప్రశ్నిస్తున్నావే? నీ అదృష్టం ఏంటంటే నీ మొగుడు మాత్రం ఇంట్లోనే కూర్చొని సంపాదిస్తున్నాడు. ఊరికి అతి చేయకుండా ఈ డబ్బులు తీసుకుని నీకు ఏం కావాలో కొనుక్కో పో. ఎవరికి కావాలి నీ ముష్టి డబ్బు? నువ్వే ఉంచుకో. ఊరికే ఇరిటేట్ చేయకు. అయినా నేనేమైనా నా కోసం సంపాదించానా? నీకోసమే కదా సంపాదించాను. టచ్ చేసావంటే మర్యాదగా ఉండే చెప్తున్నా. ఆగండి ఆగండి, మదమ్మ ఇంకా రాలేదు. రే, నువ్వెప్పుడెక్కావు? ఇప్పుడే ఎక్కానులేండి. నేను వెళ్ళొస్తాను, నీకు ఫోన్ టచ్లోనే ఉంటాను, దిగు. ఏం అవసరం లేదు, మీరు వెళ్తుంది అక్కడ వాళ్ళతో టచ్లో ఉండడానికి. అక్కడికి వెళ్ళినా నాతో టచ్లో ఉండటానికి కాదు. ఇప్పుడు నిజం చెప్పు. అవును, నన్ను పెద్ద బాసే మీతో వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్ళాక అగ్రిమెంట్లో ఉన్న నిబంధనలు దాటి ప్రవర్తిస్తే ఆయనకి చెప్పమన్నారు. కలిసి ఉండటం అంటే భార్యాభర్తల్లాగా ఉండటం. అలా కాకుండా ఏమాత్రం తేడా జరిగినా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుందని మీకు గుర్తు చేస్తూ ఉండమని పంపించారు. ఈ అగ్రిమెంట్ ఏంటో కానీ నాకు నేనే బాంబు పెట్టుకున్నట్టుంది. ఏంటి అగ్రిమెంట్ బాంబు అని ఏదో అంటున్నారు? హాయ్ అమ్మా. అరే మీరేంటన్నయ్యా? ఏం లేదమ్మా, ఈయన అసలే చాలా బిజీగా ఉంటారు కదా. అక్కడికి వచ్చినా మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయకుండా ఆఫీస్ కాల్స్, ఆ ఫైల్స్, ఈ ఫైల్స్ అంటూ బిజీగా ఉంటారేమో అన్న చిన్న అనుమానంతో నన్ను తోడుగా వెళ్ళమన్నారు పెద్ద బాసు.
ఈయనకొచ్చే ఫోన్ కాల్స్ నేను చూసుకుంటాను, ఈయనని మీరు చూసుకోండి. మిమ్మల్ని పంపించి మంచి పని చేశారు మావయ్య. నాకు కూడా ఆ భయం ఉండేదన్నయ్య. మీరు వస్తున్నారు కదా, ఇంక నాకే భయం ఉండదు. రైట్ రైట్. రే, ఇది బస్సు కాదు, నేను డ్రైవర్ని కాదు. నువ్వు ఓవర్ చేయకుండా మూసుకుని కూర్చుంటే మంచిది. మీరు డ్రైవర్ అని అన్నయ్య చెప్పారా? అన్ని మీరే ఫీల్ అయిపోతూ ఉంటారు. పదండి. ఏంటి రామచంద్ర, కూతురు అల్లుడు వస్తున్నారా? వస్తున్నారు. రేయ్ వెళ్ళండి రా, మీరు వాయించండి. జీవితంలో ఇలాంటి వెల్కమ్ దొరకదు అన్నాను. నా స్టేట్మెంట్లో చిన్న చేంజ్. జీవితంలో ఇలాంటి వెల్కమ్ ఏ అల్లుడికి దొరకదు. వెల్కమ్ అల్లుడు గారు. ఏంటమ్మా నానేనా డాన్స్ చేస్తున్నారు? ఆయన నిన్నటి నుంచి అస్సలు ఆగట్లేదమ్మా. రమణి నువ్వు కూడా రా. రా రమణి, ఏమండి? ఆ. నువ్వు కూడా రామా. నువ్వు ఆడరా, నేను ఆడితే బాగుండదు. ఎందుకు బాగుండదు? అమ్మా రా. ఆ. బాగున్నారా బాబు? బాగున్నాను బామ్మ. ఈ బాబు పక్కన పుత్తడి బొమ్మలా ఉన్నావే. నా సంగతి పక్కన పెట్టు. నాన్నేంటి ఇలా మారిపోయారు? నీకు పెళ్ళైనప్పటి నుంచి వాడు చిన్న పిల్లాడైపోయాడే. నీ పెళ్ళయ్యే వరకు నిన్ను సరిగ్గా చూసుకోలేదని అప్పుడు ప్రేమ ఇప్పుడు చూపించేస్తున్నాడు. అల్లుడు గారు మీరు రండి. మా సార్కి మొహంలో ఎక్స్ప్రెషన్ పలకడమే రాదు, ఇంకా డ్యాన్స్ కూడా చేస్తాడా? నువ్వు కూడా రామదు.